హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఉదయ్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ చికెన్ వింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేసేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి చికెన్ వింగ్స్. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. సో మన ఛానల్లో ఈరోజు నేను ఈ రెసిపీ చూపించబోతున్నాను. చాలా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా చూపించాను. సో ఇంకెందుకు లేదు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను చికెన్ వింగ్స్ నీట్ గా 2 టైమ్స్ కడిగి పెట్టుకున్నానండి. అలా నీట్ గా కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మ్యారినేషన్ చేసుకుందాము. సో ఇప్పుడు నేను ఫస్ట్ పసుపు వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా వింగ్స్ కి పట్టేలాగా నీట్ గా కలుపుకుంటున్నాను. సో తర్వాత మనం ఒక 1/2 స్పూన్ ఆర్ 1 స్పూన్ వేసుకోండి కారం వేసుకున్నాను. అందులోకి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశానండి. ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. మీరు లేకపోతే జస్ట్ మిర్చి పౌడర్ తోనే కలిపేసుకోండి. ఇలాగా నీట్ గా వింగ్స్ కి పట్టేలాగా కలుపుకోండి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. 1 స్పూన్ తీసుకొని వేసుకొని మంచిగా మ్యారినేషన్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మనకి అన్ని ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి నీట్ గా. సో ఇలాగా వీడియోలో చూపించిన విధంగా. అండ్ తర్వాత సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అది కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇలా 1 టేబుల్ స్పూనే తీసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోకండి. సో ఇలాగా నీట్ గా వింగ్స్ అన్నిటికీ పట్టేలాగా నీట్ గా కలుపుకోవాలన్నమాట. సో ఇలాగా నీట్ గా కలుపుకోవాలి. ఇప్పుడు నేను 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశానండి. సాల్ట్ కూడా వింగ్స్ అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. సో కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఆ మిశ్రమాన్ని. అండ్ తర్వాత ఇక్కడ నేను మైదా పిండి కొంచెం తీసుకున్నాను. ఇలా చూసారా, మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకోండి, పెద్దగా ఉన్న ప్లేట్. ఇప్పుడు మైదా పిండి యాడ్ చేసిన తర్వాత నేను 5 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో 5 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నీట్ గా అంతా మైదా పిండి కార్న్ ఫ్లోర్ మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 1.5 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నీట్ గా దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. మంచిగా అంతా కలిసేలాగా, ఒక చోట లేకుండా అట్లాగా ఉండకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట నీట్ గా మొత్తం అంతా. అండ్ తర్వాత ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా. నీట్ గా ఉండలు లేకోకుండా ఎక్కడ మొత్తం అంతా కలుపుకోవాలి. సో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ కూడా ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మిర్చి పౌడర్ కూడా మనం ముందే మ్యారినేషన్ కి వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా కొంచెంగా వేసుకోండి తక్కువ తినే వాళ్ళు ఉంటే. సో ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్నాం కదా వింగ్స్, ఆ వింగ్స్ ని తీసుకొని ఈ పౌడర్ లో మిక్స్ చేసుకోవాలి. అండ్ పక్కన ఒక కూల్ వాటర్ కూడా పెట్టుకోండి. మిక్స్ చేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఇందులోకి యాడ్ చేసుకొని పౌడర్ లో డిప్ చేసి అండ్ వాటర్ లోకి వేసుకోవాలన్నమాట. మంచిగా ఇలాగా అన్ని వింగ్స్ ఇలాగే సేమ్ ప్రాసెస్ అండి. సో ఇలాగా చూపిస్తున్నాను కదా వీడియోలో, ఒకదాని తర్వాత ఒకటి మంచిగా పౌడర్ లో మిక్స్ చేయడము అండ్ దాన్ని వాటర్ లో వేసుకోవడము. అలాగా 2 టైమ్స్ మనము రిపీట్ చేస్తాము. ఇప్పుడు మనం ఆల్రెడీ వేసాం కదా వింగ్స్ వాటర్ లోకి, అవి మళ్ళీ పౌడర్ లోకి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ వేసిన వాటిని మళ్ళీ పౌడర్ లోకి వేసుకుంటున్నాను. ఇక్కడ మనం వీటికి మళ్ళీ పౌడర్ ని అప్లై చేసి పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలన్నమాట. డబల్ కోటింగ్ ఇవ్వాలి పౌడర్. సో చూడండి, ఇలాగా నీట్ గా నేను వీడియోలో చూపించిన విధంగా మంచిగా వాటికి ఒత్తి అప్లై చేయండి పౌడర్ ని. అప్పుడే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలాగా నీట్ గా ఒత్తి
మంచిగా అంతా అన్ని ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోండి. మంచిగా వచ్చిన తర్వాత ఇలాగా నీట్గా ఇదిలిచ్చండి. ఏదైనా ఎక్స్ట్రా మనం పౌడర్ ఏదైనా దానికి అంటుకున్నా కూడా పక్కన పడిపోతుంది కదా, సో దాన్ని మనము పక్కన పెట్టేసుకోవాలి. అలా నీట్గా ప్లేట్లో 1 by 1 సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలండి. చూసారా, ఇలా నీట్ గా నేను డబల్ కోటింగ్ ఇచ్చేసి అన్ని డిప్ చేసుకొని పౌడర్ అప్లై చేసుకొని నీట్ గా రెడీగా పెట్టుకున్నాను. సో ఇక్కడ చూసారా, నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఇదేంటంటే నేను ఇంతకు ముందే చికెన్ పకోడా చేసామండి, సో ఆయిల్ అందుకే ఇలా ఉంది. సో దీనికి ఒక టిప్ నేను షేర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో అలాగా ఉంది కాబట్టి ఆయిల్ కొద్దిగా ఆ క్లీన్ అవ్వడానికి, మిర్చీస్ అవన్నీ ఉన్నాయి కదా, అది క్లీన్ అవ్వడానికి నేను కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. గ్లాస్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి. దాన్ని మంచిగా మిక్స్ చేసి ఆయిల్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ లో కింద నుంచి ఒక బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట, పైకి వస్తా ఉంటాయి. ఆ టైంలో ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ఏదైతే పెట్టుకున్నామో అది అందులోకి వేసేసుకోవాలి. సో వేసుకుంటే ఇలాగ నీట్ గా పైన ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం ఆ లేయర్ ని తీసేసి పడేసుకోవచ్చు. సో ఇప్పుడు ముందు కంటే చాలా బెటర్ కదా, ఆయిల్ కొద్దిగా మనకు ఆయిల్ అనేది క్లీన్ అయిపోయింది. సో చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఆయిల్ క్లీన్ అయిపోయింది చూసారా. సో ఇప్పుడు నేను వింగ్స్ అనేవి వేసుకుంటున్నానండి. మనం ఏవైతే ప్లేట్ లో రెడీగా పెట్టుకున్నామో ఆ వింగ్స్ ని ఈ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలాగా 1 by 1 లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని 1 by 1 యాడ్ చేసేసుకొని ఇలాగా ఫ్రై అయిన తర్వాత నీట్ గా తీసేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇక్కడ చూసారా, మన క్రిస్పీ చికెన్ వింగ్స్ రెడీ అయిపోయాయి. మీద కొంచెం పెరి పెరి పౌడర్ యాడ్ చేసుకొని ఏదైనా కెచప్ తీసుకొని వాటితో కాంబినేషన్ తో తింటే చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా అయిపోయింది. ప్రొసీజర్ కూడా అంత డిఫికల్ట్ ఏమీ కాదు. సో ఈజీగా చేసేసుకోవచ్చు. క్రిస్పీగా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి నాకు కమెంట్స్ లో షేర్ చేయండి ఎలా వచ్చాయి అనేది. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.